ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21వ తారీఖు. తీర ప్రాంత మత్స్యకారులు అందరూ ఈ యొక్క రోజుని చాలా ఘనంగా జరుపుకుంటాము. మాది చిరాల మండలం వాడ్రో గ్రామం. ఈ రోజున ఈ మత్స్యకార దినోత్సవాన్ని మేము బాయ్కాట్ చేస్తున్నాం. అందుకు గల కారణాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోవట్లేదు. ఇదివరకే 70% సబ్సిడీతో బోట్లు, ఇంజిన్లు, వలలు ఇచ్చి మత్స్యకారులను ఆదుకునేది. అయితే గత కొన్నాళ్ళుగా ఆ సబ్సిడీలు మొత్తాన్ని తీసేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 40% సబ్సిడీ మాత్రమే ఉంది. మిగతా 30% మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినది ఇవ్వడం మానేసింది. దాంతోపాటుగా ఏడాది వరుస తుఫాన్లు మత్స్యకారులను వేధిస్తూనే ఉన్నాయి స్టార్టింగ్ నుంచి. అందువలన మేము సముద్రంలో వేటకెళ్ళగా మా పొట్ట గడవక మాకు తిండి లేని పరిస్థితులు కూడా ఏర్పడిన దినాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆ రోజుల్లో కూడా మా మత్స్యకారులను పట్టించుకోవట్లేదు. తుఫాన్ ఉన్నంతకాలం మేము వేటకెళ్ళకుండా ఒడ్డున ఉండాల్సిందే. ఆ సమయంలో మాకు తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రభుత్వం దానిని ఆసరాగా తీసుకొని మాకు సహాయం చేయాల్సింది పోయి మాకు ఎటువంటి సహాయ నిధులను అందించకుండా ఉంది. అలాగే దాంతోపాటుగా మద్రాసు, కడలూరు నుంచి పెద్ద పెద్ద సోనా బోట్లు మన సముద్ర జలాల్లోకి వచ్చి ప్రతి సంవత్సరం వేటాడుతూ ఉంటాయి. వాటి వలన తీరని నష్టం కలుగుతుంది. మత్స్య సంపద అంతా నాశనం అయిపోతుంది. చిన్న చిన్న చేపలు, చిన్న చిన్న రొయ్యలు, అప్పుడే పుట్టిన చేపలు కూడా వాళ్ళు చంపడం జరుగుతుంది. దీని మీద మేము హోమ్ మినిస్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు దాని మీద ఇప్పటివరకు. ఆ బోట్లు చేపలను చంపడమే కాకుండా మా యొక్క సంప్రదాయ పడవలను, ఆ వలను లాక్కెళ్ళిపోయి తీరని నష్టం కలిగిస్తున్నాయి. వాటి మీద కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా. అలాగే దాంతోపాటుగా డీజిల్ సబ్సిడీ మొంతా తుఫాను పోయినప్పటి నుండి ఇప్పటి వరకు డీజిల్ సబ్సిడీ ఆగిపోయింది. దాని మీద కూడా ఏ ప్రభుత్వ అధికారి మాట్లాడట్లేదు. ప్రభుత్వ పెద్దలు కూడా ఆ డీజిల్ సబ్సిడీ గురించి మాట్లాడిన వైనం లేదు. దాంతోపాటుగా ఒకవైపు తుఫాన్లు, ఇలా కడలూరు బోట్లు వీటన్నిటితో ఇబ్బంది పడుతూ ఉంటే తీర ప్రాంతంలోని ఇప్పటికే ఉన్న ఫార్మా కంపెనీల వల్ల ఆ వ్యర్థాలన్నీ నీటిలో కలిసి సముద్ర సంపద మొత్తం నశించిపోతున్న కారణాలు జరుగుతున్నాయి. అయితే ఉన్న వాటితోనే ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ కొత్తగా ఈ ప్రభుత్వం తీర ప్రాంతంలోని ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇవ్వడం అనేది చాలా విరుద్ధం. అసలు ఈ రాష్ట్రంలో మత్స్యకారులు అనే వాళ్ళు ఉన్నారా లేరా అనే విధంగా ఉంది. ఆ మత్స్యకార మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక శాఖ అనేది ఉందని ఆయనకు గుర్తుందో లేదో కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఏనాడు కూడా మత్స్యకారుల సమస్యల గురించి ఆయన మాట్లాడింది లేదు. ఇన్ని కారణాల వల్ల మేము ఈరోజు ఈ మత్స్యకారుల దినోత్సవాన్ని జరుపుకోకుండా బాయ్కాట్ చేస్తున్నాం. ఇలాంటి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మా వాడ్రో గ్రామం పంచాయతీ మొత్తం మత్స్యకారులు మేము బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా గ్రామంలో ఏ పని కూడా ఇంతవరకు జరగలేదు. తుఫాన్ వచ్చి 1 తారీఖు నుంచి ఇప్పుడు ఈ రోజుకి 20వ తారీఖు 20 రోజులు అయింది. ఇంతవరకు ఆయిల్ సబ్సిడీ కార్డులు కూడా మత్స్యకారులకు పనిచేయట్లేదు. తర్వాత 6 నెలల నుంచి మా సీమౌత్ కాలువ మీద మేమంతా మత్స్యకారులు అంతా పోరాడుతున్నాం. మా జీవితం భాగస్వామ్యం మా సీమౌత్ అనే ఉద్దేశంతో దాన్ని ఇంతవరకు కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఐ కానీ ఇదిగో చేసేస్తామని మమ్మల్ని ఊరించుకుంటూ వస్తున్నారే తప్ప ఆ పరిష్కారం ఇంతవరకు జరగట్లేదు. ఇవన్నిటి మీద మేము ఈసారి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.